أشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. హజరత్ అబూబకర్ సిద్దీక్ రజియల్లాహు తాలా అన్హు కాలంలో ఏర్పడినటువంటి కుట్రలు, వాటికి వ్యతిరేకంగా చేయబడిన యుద్ధముల ప్రస్తావన జరుగుతున్నది. ఈ విషయంలో హజరత్ ఖాలిద్ బిన్ వలీద్ బుతాహ్ ప్రాంతంలో మాలిక్ బిన్ నువైరా వైపు బయలుదేరిరి. వాటి వివరములు ఇట్లు గలవు. బుతాహ్ బను అసద్ ప్రాంతంలో ఒక చెల్లిమ పేరు మాలిక్ బిన్ నువైరా వాస్తవానికి బనూ తమీం తెగలోని ఒక శాఖ బనూ యర్బూకు చెందినవాడు. అతడు హిజ్రీ 9వ సంవత్సరములో తమ జాతితో పాటు మదీనాకు వచ్చి ఇస్లాం స్వీకరించెను. మాలిక్ బిన్ నువైరా తమ జాతి నాయకులలో ఒకడు. అరబ్బులలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి వీరులు, అశ్వారోహణులలో ఇతడు పరిగణించబడేవాడు. హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అతన్ని తెగలో జకాత్, ఇతర ధనము వసూలు చేయుటకు, వాటిని కూడబెట్టి తీసుకొని వచ్చుటకు నియమించిరి. కానీ హజరత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం మృతి చెందిన తర్వాత అరబులో తిరుగుబాటు, మార్గభ్రష్టత్వము ఏర్పడినది. అప్పుడు మాలిక్ బిన్ నువైరా కూడా ఆ మార్గభ్రష్టులలో చేరిపోయినాడు. రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం మృతి చెందిన వార్త అతనికి అందినప్పుడు అతను సంతోషముతో సంబరాలు, వేడుకలు చేసుకున్నాడు. అతని కుటుంబ స్త్రీలు సైతం మైదాకు పెట్టుకొని డప్పులు వాయించి చాలా గొప్పగా ఆనందోత్సవాలు, సంబరాలు జరుపుకున్నారు. అతని తెగలో ఉన్నటువంటి ముస్లింలను అతడు హతమార్చెను. అనగా ఎవరైతే జకాత్లను తప్పకుండా చెల్లించాలని, దానిని ముస్లింల కేంద్రమైన మదీనాకు పంపించవలనని అంటుండిరో అటువంటి వారిని అతడు హతమార్చెను. కావున ఇక్కడ ఈ విషయము మనము గుర్తుంచుకోవలసిన అవసరం ఉన్నది. ఒక వ్యక్తికి శిక్ష లభించిందంటే అతడు ఇస్లాంకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టి ముస్లింలకు నష్టము కలిగించుటకు ప్రయత్నిస్తుండెను. వీరు కేవలం మార్గభ్రష్టులు మాత్రమే కాదు. ఈ విషయంలో ఇంకా తెలుపబడిన విషయం ఏమనగా, ఒకవైపు జకాతు చెల్లించుటకు నిరాకరించడంతో పాటు జకాతుతో వసూలైనటువంటి నగదును కూడా అతడు తమ జాతిలో ప్రజలకు తిరిగి ఇచ్చివేసెను. రెండవ వైపు ప్రవక్తృత్వ బూటకపు ప్రకటన కూడా అతడు చేసెను. మరలా కుట్రదారులైన సజాతో కూడా అతడు సంధి కుదుర్చుకొనెను. ఆమె ఒక పెద్ద సైన్యము తీసుకొని మదీనాపై దాడి చేయుటకు బయలుదేరి ఉండెను. రెండవ విషయం ఏమనగా, ఆమె మదీనాపై దాడి చేయాలని సంకల్పించెను. ఆమె పేరు సజా బిన్తే హారిస్. సజా పరిచయం ఏమనగా, సజా బిన్తే హారిస్ ఆమె పేరు. ఆమె యొక్క ఉర్ఫు సాదిర్. ఆమె అరబ్లోని ఒక మాంత్రికురాలు. ఆమె బూటకపు ప్రవక్తృత్వ దావాదారులలో చేరిపోయినది. తిరగబడినటువంటి తెగలలో ఆమె నాయకురాలిగా చలామణి అవుతుండెను. అరబులో కొంతకాలములోనే
ఈ యొక్క తిరుగుబాటు మొదలైనది. అప్పుడు సజా యొక్క తెగ బను తమీం అయినటువంటి తెగ, ఆమె తల్లి తెగ పేరు బను తుగ్లబ్, వారు కూడా క్రైస్తవులుగా ఉండిరి. సజా స్వయంగా కూడా క్రైస్తవురాలుగానే ఉండెను. ఆమె తమ క్రైస్తవ తెగ మరియు తమ కుటుంబంలోని క్రైస్తవులతో పాటు కలిసి మంచి వాక్చాతుర్యంతో పాటు విద్య పొందెను. ఆమె ఇరాకు నుండి తమ అనుచరులతో వచ్చి మదీనాపై దాడి చేయాలని సంకల్పించెను. కొందరు చరిత్రకారుల ప్రకారము సజా ఇరానీయుల కుట్రలో భాగంగా అరబ్లో ప్రవేశించినది. తద్వారా కూలిపోతున్నటువంటి ఇరానీ ప్రభుత్వమును మరికొంత కాలము వరకు నిలబెట్టాలని వారు భావించిరి. ఏది ఏమైనప్పటికీ సజా ఈ యొక్క పరిణామాలతో ప్రభావితమై అరబ్ ద్వీపములో ప్రవేశించినది. సహజంగానే ఆమె మొదట తమ తెగ అయిన బను తమీం వద్దకు చేరుకున్నది. వారిలో ఒక వర్గము జకాత్ చెల్లించాలని, రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం ఖలీఫాకు విధేయత వహించాలని చెప్తుండెను. రెండవ వర్గము దీనిని వ్యతిరేకిస్తుండెను. ఆమె వర్గంలోని ఒక మూడవ వర్గము ఆమె చెప్తున్నటువంటి విషయం ఎటు అర్థం కాక ఏమి చేయాలో ఏమి చేయకూడదో వారికి తోచటం లేకుండెను. ఈ యొక్క విభేదాలు ఎంతవరకు తీవ్రమైనయనగా బను తమీంలో వారు పరస్పరం యుద్ధమునకు దిగిరి. ఇంతలోనే ఈ యొక్క తెగలు సజా రావడం వార్త విని వారికి సజా మదీనాకు వచ్చి మదీనాపై దాడి చేయాలని, అబూబకర్ యొక్క సైన్యములతో పోరాటం చేయాలని ఆమె సంకల్పించినట్లు ఆ తెగల వారికి తెలిసినది. కావున మరింత విభేదము ఏర్పడినది. సజా తమ సంకల్పముతో వేగంగా వచ్చి తనతో ఒక పెద్ద సైన్యమును తీసుకొని బను తమీం వరకు చేరుకున్నది. అక్కడికి వచ్చి ప్రవక్తృత్వ ప్రకటన చేసి తమను విశ్వసించాలని ఆహ్వానించదలచెను. కానీ వారి యొక్క తెగ మొత్తం ఏకగ్రీవంగా విశ్వసించునని ఆమె భావించెను. ఎలాగైతే అయినా తెగవారు కూడా చేసినారో అలాగే బను తమీం వారు కూడా ఇలా అంటారని ఆమె భావించెను. అనగా బను యర్బు యొక్క ప్రవక్తరాలు ఖురైష్ ప్రవక్త కంటే ఉత్తమురాలు. ఎందుకనగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మృతి చెందినారు, సజా బ్రతికే ఉన్నది. దాని తర్వాత ఆమె బను తమీమును వెంట తీసుకొని మదీనాపై దాడి చేయును. ఇది ఆమె సంకల్పం ఉండెను, ఆమె ప్రణాళిక ఉండెను. అబూబకర్ యొక్క సైన్యముతో యుద్ధము చేసి విజయము సాధించిన తర్వాత మదీనాను వశపరుచుకోవాలని భావించెను. ఇలా సజా, మాలిక్ బిన్ నువైరా పరస్పరం కలుసుకొనిరి. సజా తమ సైన్యముతో కలిసి బను యర్బు హద్దులకు చేరుకున్నది. అక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నది. ఆ తెగ నాయకులైనటువంటి మాలిక్ బిన్ నువైరాను పిలిపించి సంధి కుదుర్చుకొని మదీనాపై దాడి చేయాలనే ఉద్దేశమును ఆమె తెలిపెను. మాలిక్ సంధి కుదుర్చుకున్నాడు. కానీ మదీనాపై దాడి చేయాలనే ఒక సంకల్పమును విరమించుకోవాలని అతడు సలహా ఇచ్చెను. ఇట్లనెను, మదీనా చేరుకొని అబూబకర్ సైన్యములతో యుద్ధము చేసే కంటే బదులు మనము మన తెగకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారిని అంతమొందించాలని మొదటగా చెప్పెను. సజాకు ఈ విషయము మచ్చినది. ఆ తర్వాత నీకు ఇష్టమున్నట్లే చెయ్యు అని చెప్పినది. బను యర్బులోని నేను ఒక స్త్రీని మాత్రమే, నువ్వు ఎలా అంటావో అలాగే నడుచుకుంటానని ఆమె చెప్పెను. సజా మాలిక్తో పాటు బను తమీంలోని ఇతర నాయకులతో కూడా సంధి కుదుర్చుకున్నది. కానీ వకీ తప్ప మరెవరూ ఆమె ఆహ్వానమును స్వీకరించలేదు. అప్పుడు సజా మాలిక్ మరియు వకీతో తమ సైన్యమును తీసుకొని ఇతర నాయకులపై యుద్ధము చేసినది. భీకర యుద్ధము జరిగినది. ఇందులో ఇరువైపులా అనేక మంది హతమైనారు. ఒకే తెగవారు పరస్పరం నరుక్కొన్నారు. వారు ఒకరు మరొకరిని బంధించినారు. కొంతకాలము తర్వాత మాలిక్ మరియు వకీ ఇలా వీరు ఈ యొక్క స్త్రీని మనం అనుసరించి తప్పు చేశామని భావించిరి. వారిద్దరూ పరస్పరం సంధి కుదుర్చుకునిరి. ఇద్దరు పరస్పరం ఖైదీలను కూడా విడిచిపెట్టిరి. ఇలా బను తమీం తెగలో శాంతి ఏర్పడినది. ఇక్కడ సజా నా యొక్క సంకల్పము పూర్తి కావడం లేదని భావించి
ఆమె బనూ తమీము నుండి తమ యొక్క గుడారమును ఎత్తివేసి మదీనా వైపు బయలుదేరినది. నబా అనే ప్రాంతము వరకు చేరుకున్న తర్వాత ఔస్ బిన్ ఖుజైమాతో ఆమెకు యుద్ధం జరిగినది. అందులో సజా ఓటమి పాలైనది. ఆ తర్వాత ఔస్ బిన్ ఖుజైమా ఆమెను ఒక షరతుతో విడిచిపెట్టినారు. అనగా మదీనా వైపు వెళ్ళనని ఒక గట్టి సంకల్పము వాగ్దానము చేసినట్లయితే నిన్ను విడిచిపెడతామని చెప్పినారు. ఈ సంఘటన తర్వాత ఈ జజీరా వాసులు, ఆ యొక్క సైనిక నాయకులు ఒకచోట ఏకమైనారు. వారందరూ సజాతో ఇట్లన్నారు, ఇప్పుడు మేము ఏమి చేయాలని ఆజ్ఞాపిస్తున్నారు? మాలిక్, వకీ తమ జాతితో సంధి కుదుర్చుకున్నారు. మనకు ఎలాంటి సహాయం అందించుటకు సిద్ధముగా లేరు. మనము వారి యొక్క భూమి భాగాల నుండి వెళ్ళవలసి ఉన్నది. వారు కూడా ఒప్పందము చేసుకున్నారు. మదీనాకు వెళ్ళే రహదారి మూసుకుపోయినది. ఇప్పుడు మనం ఏమి చేయాలి మీరు చెప్పండి. సజా ఇట్లు సమాధానమిచ్చెను, మదీనా వెళ్ళే దారి మూసుకుపోయినచో ఇందులో చింతించాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు యమామా వైపు బయలుదేరండి. ఆమె అలాగే చెప్పినప్పుడు ఆ ప్రజలు ఇట్లనిరి, యమామా వారు మనకంటే గొప్పవారు, శక్తిమంతులు. ముసైలమా శక్తి అక్కడ చాలా పెరిగిపోయినది. మరొక కథనము ప్రకారము ఈ యొక్క సైనిక నాయకులు సజాతో ఇక ముందు ఏమి చేయాలని అడిగినప్పుడు ఆమె ఇట్లు సమాధానమిచ్చెను, అలేకుం బిల్ యమామా వఫాది ఫీఫల్ హుమామా ఫఇన్నహా గజ్వతున్ సరామా లా యల్హకుం బాదహా మలామా. అనగా మీరు పావురము వలె వేగంగా యమామా వైపు బయలుదేరండి, వారిపై దాడి చేయండి. అక్కడ ఒక భీకర యుద్ధము జరుగును. దాని తర్వాత మనకు ఎప్పుడు పశ్చాత్తాపపడవలసిన అవసరం ఉండదు. ఈ యొక్క సాహిత్యపరమైనటువంటి పద్యము విన్న తర్వాత ఆమె సైనికులు దీనిని దివ్యవాణిగా భావించిరి. వారు ఈ యొక్క ఆదేశమును అంగీకరించవలసి వచ్చెను. దానికి తప్ప మరే మార్గము వారికి లేకుండెను. సజా తన సైన్యముతో కలిసి యమామా చేరుకున్నది. అక్కడ ముసైలమాకు చాలా విచారం ఏర్పడినది. సజా సైనికులతో యుద్ధము చేసినప్పుడు నా యొక్క శక్తి తగ్గిపోవును, అప్పుడు ఇస్లామీ సైన్యము వచ్చి నాపై దాడి చేయును. అలాగే చుట్టుప్రక్కల ఉన్నటువంటి తెగలు కూడా అవిధేయత ప్రకటింతురు. ఇది ఆలోచించి అతడు సజాతో సంధి కుదుర్చుకోవాలని భావించెను. మొదట ఆమెకు కట్న కానుకలు పంపించి నేను స్వయంగా మీతో భేటీ కావాలని కోరుకుంటున్నానని చెప్పెను. ఆమె ముసైలమాకు అనుమతి ఇచ్చెను. ఆ తర్వాత ముసైలమా బను హనీఫాలోని బను హనీఫాకు చెందిన 40 మందితో కలిసి ఆమె వద్దకు వచ్చెను. ఏకాంతంగా ఆమెతో మాట్లాడెను. ఆ మాటల్లో ముసైలమా కూడా చాలా సాహిత్యపరమైనటువంటి పంక్తులను సజాకు వినిపించి ఆమెను చాలా ప్రభావితము చేసెను. ఆ తర్వాత ఇట్లనెను, సజా కూడా బదులుగా కొన్ని సాహిత్యపరమైనటువంటి పంక్తులను వినిపించెను. సజాను పూర్తిగా తమ వశములో చేసుకున్న తర్వాత, తమకు అనుకూలంగా మర్చుకున్న తర్వాత అతడు ఇట్లు ఒక ప్రతిపాదన చేసెను, మనమిద్దరము ప్రవక్తృత్వం పంచుకుంటాము. మనం పరస్పరం వివాహము చేసుకుని భార్యాభర్తలుగా మారిపోదాము. సజా ఈ యొక్క ప్రతిపాదనను స్వీకరించెను. ముసైలమాతో పాటు కలిసి అతని క్యాంపుకు వెళ్ళి అక్కడ 3 రోజుల వరకు అతనితో ఉండెను. ఆ తర్వాత తిరిగి తన సైన్యములోకి వచ్చెను. వచ్చి ఇట్లు చెప్పెను తన అనుచరులతో, ముసైలమాను నేను సత్యముపై పొందినాను, కావున అతనితో నేను వివాహము చేసుకున్నాను. మరి ఏమైనా మెహర్ నిర్ణయించాడా అని ప్రజలు ఆమెను అడిగిరి. ఆమె మెహర్ మాత్రం నిర్ణయించలేదని సమాధానమిచ్చెను. వారిట్లు సలహా ఇచ్చిరి, మీరు తిరిగి వెళ్ళిపోండి, మెహర్ తప్పకుండా మీరు నిర్ణయించుకోండి. ఎందుకనగా మీలాంటి గొప్ప వ్యక్తులు మెహర్ లేకుండా వివాహము చేసుకునుట తగదు. కావున ఆమె మరల ముసైలమా వద్దకు వచ్చి తాను వచ్చిన ఉద్దేశమును తెలిపెను. ముసైలమా ఆమె కోసం ఇషా మరియు ఫజ్ర్ నమాజులలో కొంత తగ్గింపు చేచెను. ఆ తర్వాత మెహర్ గురించి, అనగా ఇషా ఫజ్ర్ నమాజులను తగ్గింపు చేయడమే కాకుండా పూర్తిగా అతను వాటిని వదిలిపెట్టాలని ఆదేశించెను. ఆ తర్వాత మెహర్ గురించి ఇలా తీర్మానం అయినది, యమామా భూభాగంలోని వచ్చేటువంటి పన్నులలో సగం సజాకు అతడు పంపించును. సజా ఈ యొక్క విషయమును అంగీకరించినది.
కానీ మొదటి అర్ధ సంవత్సరములోని సగ పన్ను నాకు పంపాలని చెప్పెను. అందులోనే అలాగే ముసలమ్మ ఒప్పుకున్నాడు. కావున అతను ఆమెకు మొదటి సంవత్సరములోని సగ భాగం పంపించెను. ఆ తర్వాత ఆమె ద్వీపమునకు తిరిగి వచ్చేసెను. తర్వాత వచ్చే అటువంటి సగ భాగమును అతడు తన కొరకు ఉంచుకొనెను. ఆ తర్వాత బను హనీఫాలోనే కొంతమందిని వదిలిపెట్టెను. సజా కూడా వరుసగా బను తుగ్లబ్లో నివాసమున్నది. ఆ తర్వాత ఆమె పశ్చాత్తాపపడినది. దీని గురించి ఇంకా ఆమె ఇస్లాం కూడా స్వీకరించినదని తెలుస్తున్నది. కొందరి దృష్టిలో హజరత్ ఉమర్ కాలంలోనే ఆమె ఇస్లాం స్వీకరించినది. తర్వాత హజరత్ అమీర్ ముఆవియా కరువు ఏర్పడినప్పుడు ఆ సంవత్సరం ఆమెను తమ జాతి బను తమీం వద్దకు పంపించెను. ఆమె అక్కడే మృతి చెందే వరకు ముస్లిం స్థితిలోనే నివసించినది. హజరత్ అబూబకర్ హజరత్ ఖాలిద్ బిన్ వలీదును ఇట్లు ఆదేశించెను: తులైహా అసదీ విషయముతో నువ్వు ముగించుకున్నప్పుడు మాలిక్ బిన్ నువైరాను ఎదురించుటకు వెళ్ళుము. అతడు బుతాలో ఉంటుండెను. హజరత్ ఖాలిద్ బుతా వచ్చిరి. అక్కడ వారికెవరూ కనిపించలేదు. కావున అతడు మాలికును అతని విషయములో కొంత అనుమానం ఏర్పడినందున తమ అనుచరులను అటూ ఇటూ పంపించి వెతుక్కోవాలని చెప్పెను. కావున అతని యొక్క స్థిరాస్తులను కూడా వెతకాలని పరిశోధించాలని వారు ఆదేశించరి. కావున ఒకచోట ఏకము కావద్దని కూడా వారు నిర్ణయించిరి. ఇలా చాలా ఇబ్బందికరమైన విషయం ఏర్పడినది. మాలిక్ బిన్ నువైరా తన భార్యతో చాలా కాలం క్రితమే విడిగా ఉంటుండెను. ఏది ఏమైనప్పటికీ హజరత్ ఖాలిద్ వివిధ సైన్యములను అటు ఇటు పంపించి ఎక్కడ దొరికినా వారికి మొదట ఇస్లాంను తెలపండి, ఆహ్వానించండి, సమాధానం ఇవ్వనప్పుడు వారిని బంధించండి. ఎవరైతే తిరుగుబాటుదారుకు గురవుతారో, తిరగబడతారో వారిని హతమార్చండి. ఈ యొక్క సైన్యములలోనే ఒక సైన్యము మాలిక్ బిన్ నువైరాది కూడా ఉండెను. బను సాలమా బిన్ ఎర్బులోని కొంతమంది, ఆసిమ్, ఉబైద్, ఉరైన్, జాఫర్ కూడా ఉండిరి. వారిని బంధించి ఖాలిద్ వద్దకు తీసుకొని వచ్చిరి. ఈ సైన్యంలోని కొంతమంది హజరత్ అబూబకర్, ఈ సైన్యములో కొంతమందిలో హజరత్ అబూ ఖతాదా కూడా ఉండిరి. వారికి విభేదం ఏర్పడినది. ఇక్కడ ఒక కథనము ప్రకారము ఉర్వా తండ్రితో ఈ సందర్భమున తెలియనిదేమనగా, ప్రజలు ఇట్లు సాక్ష్యమిచ్చిరి: మేము అజాం విన్నాము, ఇకామత్ కూడా చెప్పబడినది, నమాజ్ కూడా చదివినాము. వారు కూడా ఇలాగే చేసిరి. కానీ కొంతమంది ఇలా జరగలేదని కూడా సాక్ష్యమిచ్చిరి. హజరత్ అబూ ఖతాదా జరిగినదని, అజాన్ ఇవ్వబడినట్లు, ఇకామత్ చెప్పబడినట్లు, నమాజ్ చదవబడినట్లు సాక్ష్యమిచ్చెను. కానీ హజరత్ ఖాలిద్కు మరికొంతమంది వారు అజాన్ ఇవ్వలేదని తెలిసినందున వారిని బంధించెను. మాలిక్ బిన్ నువైరా హత్యోదంతంలో 2 రకాల కథనములు గలవు. ఒకదాని ప్రకారము మాలిక్ బిన్ నువైరా హత్యకు గురయ్యను. ఒక కథనములో ఆ రోజు రాత్రి చలి వీస్తుండెను. చలిని తట్టుకోవడం కష్టమవుతుండెను. చలి క్రమేణా పెరుగుతుండెను. హజరత్ ఖాలిద్ బిన్ వలీద్ ఇట్లు సాటింపు చేయించిరి: అద్ఫిఉ అస్రాకుం, అనగా మీ ఖైదీలను మీరు వెచ్చటిగా చేయండి, అనగా చలితో తప్పుకొనుటకు తగిన ఏర్పాట్లు చేయండి. కానీ బనూ కనానా సామెతలో ప్రకారము, అక్కడి స్థానిక సామెత ప్రకారము దీనికి విభిన్న అర్థముండెను, అనగా హతమార్చండి. కావున సైనికులు ఈ యొక్క పదమును తప్పుగా భావించి, స్థానిక సామెత ప్రకారం భావించి ఆ యొక్క ఖైదీలను హతమార్చిరి. వారందరినీ హతమార్చడం జరిగింది. హజరత్ జిరార్ బిన్ అజూర్ మాలిక్ను హతమార్చను. మరొక కథనము ప్రకారము అబ్ద్ బిన్ అజూర్ అసదీ మాలిక్ను హతమార్చను. కానీ కల్బీ ప్రకారం జిరార్ బిన్ అజూర్ అతన్ని హతమార్చను. ఈ యొక్క బయట అల్లరి అవుతున్నప్పుడు హజరత్ ఖాలిద్ బిన్ వలీద్కు అల్లరి వినిపించెను. కావున వారు తమ గుడారం నుండి బయటికి వచ్చిరి. అప్పటి వరకే సైనికులు ఖైదీలందరినీ హతమార్చివేసిరి. వారు ఇట్లనరి: ఏ పనిని అల్లాహతాలా చేయదలచెనో అది తప్పకుండా అయి తీరుతుంది. మరొక కథనము ప్రకారం హజరత్ ఖాలిద్ మాలిక్ బిన్ నువైరాను తమ వద్దకు పిలిపించిరి. సజాకు సహకరించినందుకు, జకాతును నిరాకరించినందుకు అతన్ని హెచ్చరించిరి.
అతనితో ఇట్లనిరి, జకాత్ నమాజ్ రెండు విడదీయరానివని నీకు తెలియదా? అనగా ఈ రెండింటినీ నమ్మవలసిన అవసరమున్నదని వారు చెప్పిరి. కావున నువ్వు జకాతును ఎందుకు నిరాకరించినావు? మాలిక్ ఇట్లనెను, మీ నాయకుడు కూడా ఇలాగే భావించేవారు. అనగా అతడు ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గురించి మాట్లాడుతూ రసూల్ అనే బదులు మీ నాయకుడు మీ సహచరుడు అని చెప్పెను. హజరత్ ఖాలిద్ ఇట్లనిరి, అతడు మాకు మాత్రమే నాయకుడా, నీకు నాయకుడు కాదా? అనంతరం ఇట్లు ఆదేశించిరి, ఓ జిరార్, ఇతన్ని హతమార్చండి. కావున అతన్ని హతమార్చబడెను. ఇదొక కథనము అతను మరణించిన విషయము గురించి. చరిత్ర ప్రకారము దీని గురించి అబూ ఖతాదా ఖాలిద్తో మాట్లాడిరి. వారిద్దరి మధ్య వాదోపవాదాలు జరిగినవి. అబూ ఖతాదా హజరత్ ఖాలిద్ను విభేదిస్తూ సైన్యమును వీడి హజరత్ అబూబకర్ వద్దకు చేరుకొని హజరత్ అబూబకర్తో, ఖాలిద్ మాలిక్ బిన్ నువైరాను హత్య చేసినాడు. అతడు వాస్తవానికి ముస్లిం అయినను అనంతరం అతని భార్యతో వివాహము చేసుకున్నాడని ఫిర్యాదు చేసిరి. అరబ్బు ప్రజలందరూ యుద్ధములో వివాహము చేసుకొనుట మంచి విషయముగా భావించేవారు కాదు. హజరత్ ఉమర్ కూడా ఖతాదా యొక్క విషయమునే అభిప్రాయమునే బలపరిచిరి. హజరత్ అబూబకర్ అబూ ఖతాదా మీద చాలా ఆగ్రహము వ్యక్తపరిచి, మీరు సైనికాధ్యక్షుని అనుమతి లేకుండా సైన్యమును వీడి మదీనాకు వచ్చినావా? కావున నువ్వు వెంటనే హజరత్ ఖాలిద్ వద్దకు వెళ్ళిపో అని అబూ ఖతాదాను హజరత్ అబూబకర్ ఆదేశించిరి. కావున వారు హజరత్ ఖాలిద్ వద్దకు తిరిగి వెళ్ళిపోయిరి. తబరీ చరిత్ర ప్రకారం ఇందులో మరికొన్ని వివరములు ఇట్లు గలవు. హజరత్ ఉమర్ కూడా హజరత్ అబూబకర్ వద్దకు వచ్చి, ఖాలిద్ ఒక ముస్లిమును హతమార్చినాడు. ఇది నిరూపణ కాకున్నా కూడా కనీసం ఖాలిద్ను బంధించవలను, ఎందుకనగా ఈ విషయములో హత్య మాత్రం జరిగినదని నిరూపితమైనది. హజరత్ ఉమర్ చాలా పట్టుబట్టినారు. కానీ హజరత్ అబూబకర్ తమ యొక్క నాయకులను గాని తమ యొక్క అధికారులను గాని సైన్యాధ్యక్షులను గాని ఎన్నడూ బంధించేవారు కాదు. వారు ఇట్లనరి, ఓ ఉమర్, ఈ విషయంలో నువ్వు మౌనం పాటించుము. ఖాలిద్ బిన్ వలీద్తో అనుకోకుండా ఒక తప్పు జరిగినది. కావున దీని గురించి నువ్వు ఇంకా ఏమీ చెప్పకు. హజరత్ అబూబకర్ మాలిక్ హత్యకు బదులుగా నష్టపరిహారము చెల్లించిరి. హజరత్ అబూబకర్ ఖాలిద్కు ఉత్తరము రాసిరి. వారు ఇట్లొచ్చిరి, మదీనాకు వచ్చిరి. వారు ఈ సంఘటన యొక్క పూర్తి వివరములను తెలిపిరి. అనంతరం వారు క్షమాపణ కూడా కోరిరి. హజరత్ అబూబకర్ వారి యొక్క క్షమాపణను స్వీకరించిరి. ఒక కథనములో ఇట్లు గలదు, హజరత్ ఖాలిద్ మదీనా వచ్చిన సంఘటన ఇట్లు గలదు. ఖాలిద్ ఈ యుద్ధం నుండి తిరిగి మదీనాకు చేరుకొనిరి. మస్జిద్ నబవీలో ప్రవేశించినప్పుడు మస్జిద్ నబవీలో అక్కడ హజరత్ ఉమర్ వారితో ఇట్లనిరి, నువ్వు ఒక ముస్లింను హతమార్చినావు, అతని భార్యను వశపరుచుకున్నావు. అల్లాహ్ ప్రమాణము, నిన్ను నేను హత్య చేయుదును. ఖాలిద్ అప్పుడు ఒక్క అక్షరము కూడా మాట్లాడలేదు. నోటి నుండి ఒక్క పదము కూడా మాట్లాడకుండా హజరత్ అబూబకర్ కూడా బహుశా ఇలాగే భావిస్తున్నారని వారు భావించి హజరత్ అబూబకర్ వద్దకు వెళ్ళిపోయిరి. మొత్తం సంఘటన వివరించి క్షమాపణ కోరిరి. అప్పుడు హజరత్ అబూబకర్ వారి యొక్క క్షమాపణను స్వీకరించిరి. వారి యొక్క అనుమతి లభించిన తర్వాత హజరత్ అబూబకర్ వద్ద నుండి వారు తిరిగి వచ్చిరి. అప్పుడు హజరత్ ఉమర్ మస్జిద్లోనే కూర్చొని ఉండిరి. ఖాలిద్ ఇట్లనిరి, ఓ షమ్లా కుమారుడా, నీ విషయం ఏంటిది? నువ్వు ఏమో అంటుంటివి. హజరత్ ఉమర్ ఇలా అర్థము చేసుకునిరి, హజరత్ అబూబకర్ వారిని క్షమించినారు. వారి యొక్క విషయం పట్ల వారు ఏకాభిప్రాయానికి వచ్చినారు అని. హజరత్ ఉమర్ మౌనంగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయిరి. ఖాలిద్తో ఎలాంటి మాటలు వారు మాట్లాడలేదు. మరొక కథనము ప్రకారము మాలిక్ సోదరుడు ముతమ్మిం బిన్ నువైరా హజరత్ అబూబకర్ వద్దకు వచ్చి తమ సోదరుని హత్య బదులు నష్టపరిహారము ఇవ్వాలని వారు కోరిరి. అలాగే మా యొక్క ఖైదీలను కూడా విడిచిపెట్టాలని చెప్పిరి. హజరత్ అబూబకర్ ఖైదీలందరినీ విడిచిపెట్టిరి. అతని యొక్క విన్నపమును స్వీకరించిరి. అలాగే ఇట్లు ఆదేశము వ్రాసి ఇచ్చిరి, మాలిక్ యొక్క నష్టపరిహారము చెల్లించిరి. హజరత్ ఉమర్ హజరత్ ఖాలిద్ గురించి హజరత్ అబూబకర్తో చాలా పట్టుబట్టిరి. వారిని తొలగించాలని, వారి యొక్క ఖడ్గములో
ఒక అమాయకుని ఖడ్గము, అమాయకుడైన ముస్లిం యొక్క రక్తము ఉన్నదని. కానీ హజరత్ అబూబకర్ అలా చేయలేదు. నేను అల్లాహతాలా యొక్క ఖడ్గములలోని ఒక ఖడ్గముగా చెప్పబడినటువంటి ఖడ్గమును నేను మరల మూసివేయలేనని చెప్పిరి. అంతేకాకుండా వారు నష్టపరిహారము కూడా చెల్లించిరి. హజరత్ అబూబకర్ శాసనము ప్రకారము న్యాయము చేసిరి. కావున తర్వాత తీసుకోవలసిన చర్యలు అవసరం లేకుండెను. అందుకే హజరత్ అబూబకర్ ఈ యొక్క సంఘటనను ఇక్కడితో విడిచిపెట్టండి అని చెప్పిరి. దీని గురించి హజరత్ షా అబ్దుల్ అజీజ్ దెహ్ల్వీ మాలిక్ బిన్ నువైరా సంఘటన గురించి, అతని యొక్క హత్య గురించి వెలువడినటువంటి ఆరోపణలకు సమాధానమిస్తూ వారిట్లు రాసిరి. తోహఫా ఇస్నా అషరియా వారి యొక్క పుస్తకం, అందులో వారిట్లు వ్రాస్తున్నారు, వాస్తవానికి జరిగినటువంటి సంఘటన, దాని యొక్క భావాలను ప్రజలు సరిగ్గా అర్థము చేసుకోలేదు. ఎప్పటి వరకైతే సరియైన సంఘటన మన ముందు ఉండదో అప్పటి వరకు దాని గురించి మనము విమర్శించడం తగదు. చరిత్ర మరియు జీవిత చరిత్ర పుస్తకములలోని మంచి పుస్తకములలో ఈ సంఘటన వివరములు ఇట్లు గలవు. తులైహా బిన్ ఖువైలద్ అసదీ బూటకపు ప్రవక్తృత్వదారుడు. అతన్ని ఎదురించిన తర్వాత హజరత్ ఖాలిద్ బుతా ప్రాంతములో వెళ్ళిపోయిరి. అక్కడ చుట్టుప్రక్కల ఉన్నటువంటి సైనికులను అలాగే సైన్యములను తీసుకొని బయలుదేరి హజరత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశము ప్రకారము వారికి ఇట్లు ఆదేశము లభించెను: ఏ తెగపై మీరు దాడి చేసినను అక్కడ మీకు అజాన్ వినిపించినట్లయితే అక్కడ మీరు రక్తపాతానికి పాల్పడకూడదు. అజాన్ వినిపించకున్నచో అది రణభూమి అని భావించి మీరు సైనిక చర్యలు చేపట్టవచ్చును. ఇలాగే ఈ యొక్క సైన్యము అక్కడికి చేరుకున్నప్పుడు ఈ సైన్యములో అబూ ఖతాదా అన్సారీ కూడా ఉండిరి. వారు మాలిక్ బిన్ నువైరాను బంధించి హజరత్ ఖాలిద్ వద్దకు తీసుకొని వచ్చిరి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తరపున బుతా యొక్క నాయకత్వము మాలిక్ బిన్ నువైరాకు లభించెను. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలలో దాన ధర్మములు వసూలు చేయాలి పని కూడా అతనికి అప్పగించబడెను. అబూ ఖతాదా అజాన్ విన్నట్లు సాక్ష్యమిచ్చిరి. కానీ అదే సైన్యములోని కొంతమంది అజాన్ వినలేదని సాక్ష్యమిచ్చిరి. అంతకు ముందే చాలా నమ్మకస్తులైనటువంటి కొంతమందితో మనకు తెలిసినదేమనగా, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మృతి చెందిన వార్త విని మాలిక్ బిన్ నువైరా కుటుంబ సభ్యులు చాలా గొప్పగా సంబరాలు జరుపుకున్నారు. స్త్రీలు కూడా చేతులకు మేదాకు పెట్టుకున్నారు, డప్పులు వాయించినారు, ఆనందోత్సవాలు సంబరాలు జరుపుకున్నారు. ముస్లింలకు లభించినటువంటి ఈ యొక్క ఆపదతో వారికి సంతోషము కలిగినది. మరొక కథనము ప్రకారం మాలిక్ బిన్ నువైరాతో కూడా కొన్ని విషయములలో ప్రశ్నోత్తరాలు జరిగినవి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల అతని గురించి అతని మాటలు అవిశ్వాసులు తిరుగుబాటుదారుల వలె మాటలు ఉండెను. అలాగే అతను మాట్లాడేవాడు. కాలా రజులుకుం ఔ సాహిబుకుం అనగా మీ వ్యక్తి లేదా మీ నాయకుడు, మీ సహచరుడు అని అతడు పలికేవాడు. ఇంతే కాకుండా మరో విషయము తెలిసినదేమనగా, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మృతి చెందినప్పుడు మాలిక్ బిన్ నువైరా వసూలు చేసినటువంటి దాన ధర్మములను తిరిగి తమ జాతిలో పంచిపెట్టెను. ఈ వ్యక్తి మృతి చెందడం మంచిగైంది, మనకు ఆపద పోయింది, మనకు స్వతంత్రత లభించింది అని కూడా అతను అనెను. ఈ పరిస్థితులలో ఈ యొక్క సంభాషణను బట్టి హజరత్ ఖాలిద్ అతను ఇస్లాంను విడిచి వెళ్ళిపోయినట్లు నమ్మకమైనది. కావున అతన్ని హతమార్చాలని వారు ఆదేశించిరి. మదీనాలో ఈ యొక్క సంఘటన వివరములు వార్త తెలిసినప్పుడు అబూ ఖతాదా వారితో కోపగించుకునిరి. కావున వారు కేంద్రమునకు చేరుకునిరి. హజరత్ ఖాలిద్ బిన్ వలీద్నే వారు తప్పుబట్టిరి. ఆరంభములో హజరత్ ఉమర్ ఫారూక్ కూడా అలాగే భావించేవారు. అనగా ఈ హత్య అనవసరంగా జరిగినది, బదులుగా తప్పక మనము ఖాలిదును హతమార్చవలను. హజరత్ అబూబకర్ హజరత్ ఖాలిదును పిలిపించుకొని పూర్తి వివరాలను విచారించారు. ఆ తర్వాత పూర్తి వివరాలు
సంఘటనలను వారు తెలుసుకున్న తర్వాత అబూబకర్ ఇందులో ఎలాంటి తప్పు లేదని హజరత్ ఖాలిదును అతని పదవిపై కొనసాగించిరి. మాలిక్ బిన్ నువైరా హత్య విషయంలో మరొక రచయిత ఇట్లు వ్రాసెను: మాలిక్ బిన్ నువైరా విషయంలో చాలా విభేదాలు గలవు. వారి గురించి ఉన్నటువంటి అనేక కథనాలలో చాలా వ్యత్యాసం ఉన్నది. అతడు అమాయకంగా దౌర్జన్యంగా హత్యకు గురైనాడా, లేదా అతను ఈ శిక్ష అనుభవించాల్సిందేనా? మాలిక్ బిన్ నువైరా ఏ విషయమైతో హతమార్చినదో అది గర్వము, అహంకారము మరియు నిరాకరణ. మూర్ఖత్వ కాలములో కూడా వ్యవహరించే తీరు అతనిలో ఉండెను. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత ప్రవక్త, ఖలీఫా విధేయత మరియు బైతుల్ మాల్ యొక్క జకాతును చెల్లించుటలో అతడు వెనుకాడేవాడు. ఈ విధంగా నా గురించి కూడా ఈ యొక్క వ్యక్తి వాస్తవానికి నా దృష్టిలో కూడా ఈ వ్యక్తి నాయకత్వము లభించాలని ఆశించేవాడు. దానికి తోడు బనూ తమీం నాయకులతో కొందరితో ఇతనికి సత్సంబంధాలు లేకుండెను, కోపం ఉండెను. కావున ఇస్లామీ ఖిలాఫత్ యొక్క విధేయత వహించినటువంటి వారితో అతడు కోపగించుకొనెను. అనగా ఎవరైతే ఖిలాఫత్ పట్ల విధేయత వహించేవారో, జకాత్ మొదలగు వాటిని చెల్లించేవారో అటువంటి వారితో ఇతనికి విభేదముండెను. అతని యొక్క మాటలు, చేటలు రెండూ ఈ విషయమును బలపరుస్తున్నవి. అతడు మార్గభ్రష్టుడైనాడు, సజాకు సహకరించినాడు, జకాతు యొక్క ఒంటెలను తమ ప్రజలలో తిరిగి పంచిపెట్టినాడు. అబూబకర్కు జకాత్ పంపించకూడదని అతడు అనేవాడు, అవిధేయత వహించేవాడు, తమ దగ్గరి బంధువులకు ముస్లింల మాటలను వినకూడదని చెప్పేవాడు. ఈ విధంగా అతనిపై అనేక ఆరోపణలు, నేర ఆరోపణలు ఉండెను. ఈ విషయముతో తెలిసినదేమనగా అతడు ఇస్లాం కంటే అవిశ్వాసానికి దగ్గరలో ఉండెను. కావున ఒకవైపు ముస్లిం అనబడుతూనే రెండవ వైపు అవిశ్వాసానికి దగ్గరగా ఉండెను. మాలిక్ బిన్ నువైరాకు వ్యతిరేకంగా ఎలాంటి నిదర్శనము లభించలేదనుట తప్పు. ఎందుకనగా అతడు జకాతును నిలిపివేసెను. ఈ యొక్క నేరమే అతని హత్యకు సరిపోయేది. కావున చాలామంది యొక్క విషయమును ఇట్లు వెల్లడించినారు. అతడు జకాతు చెల్లించకూడదని చెప్పేవాడు. ఇబ్న్ అబ్దుస్సలాం యొక్క పుస్తకము తబకాత్ ఫుహూలు షోరాలో ఇట్లు గలదు: ఖాలిద్ మాలిక్తో మాట్లాడినాడు. అతని యొక్క అభిప్రాయమును అతను మార్గభ్రష్టుడైనట్టు తెలుసుకున్నాడు. మాలిక్ నమాజును స్వీకరించేవాడు. నేను నమాజ్ మాత్రం చదువుతాను, కానీ జకాత్ చెల్లించను అని అనేవాడు. షరా ముస్లింలో కూడా ఇమాం నవవి ఈ యొక్క మార్గభ్రష్టుల గురించి ఇట్లు వ్రాసిరి: దానికి తోడు వీరందరూ జకాతును స్వీకరించేవారు, కానీ దానిని చెల్లించకుండా ఉండేవారు. ఆ నాయకులు దానిని నిలిపివేసేవారు. కొందరి ప్రకారం వారు ఇట్లు ఆశించేవారు: నమాజ్తో పాటు జకాతు కూడా అనివార్యమైనది, కానీ నాయకులు దానిని ఆపివేసేవారు. అనగా ప్రజలు చెల్లించదలసినను నాయకులు అడ్డుపడేవారు. బను యర్బూలోని కొంతమంది నాయకులు వారు జకాతును ఏకము చేసి అబూబక్కర్ వద్దకు పంపదలచినను మాలిక్ బిన్ నువైరా వారిని నివారించేవాడు. వారి యొక్క జకాత్ ధనమును తమ ప్రజలలో పంచిపెట్టేవాడు. హజరత్ అబూబకర్ మాలిక్ బిన్ నువైరా విషయంలో పూర్తి విచారణ జరిపించారు. ఆ తర్వాత ఖాలిద్ బిన్ వలీద్ వాస్తవానికి మాలిక్ బిన్ నువైరా హత్యలో ఎలాంటి అపరాధంనకు పాల్పడలేదని నిర్ణయానికి వచ్చినారు. అబూబకర్ ఈ విషయంలో చాలా విచారణ జరిపించినారు. ఇతరుల కంటే వారికి ఈ విషయంలో ఎక్కువ అవగాహన ఉండెను. వారు ఖలీఫాగా కూడా ఉండిరి. వారికి అన్ని విషయములు తెలిసి ఉండెను. వారి యొక్క విశ్వాసము కూడా అందరికంటే బలంగా ఉండెను. ఖాలిద్తో పాటు వారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అనుసరించేవారు. ఎందుకనగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖాలిద్ గురించి ఇట్లనేవారు: ఖాలిద్కు వారే బాధ్యత అప్పగించిరి. కొన్ని విషయములు వారితో సంభవించినవి సంతృప్తి చెందకుండాను వారి యొక్క క్షమాపణను వారు స్వీకరించిరి. వారు ప్రజలతో ఇట్లనేవారు: మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖాలిద్ యొక్క క్షమాపణను స్వీకరించేవారు. ఖాలిద్కు ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదు, అతన్ని బాధించకూడదని
మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పేవారు, అతడు అల్లాహ్ ఖడ్గములలోని ఒక ఖడ్గము, దానిని అల్లాహ్ తాలా అవిశ్వాసులపై ఎత్తెను అని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పేవారు. మరొక విమర్శ ఈ విషయంలో ఇట్లు గలదు. హజరత్ ఖాలిద్ ఉమ్మె తమీం బిన్తే మహాల్తో వివాహము చేసుకున్నారు. హజరత్ ఖాలిద్ బిన్ వలీద్ గురించి యొక్క విమర్శ గలదు. అనగా వారు యుద్ధములోనే లైలా బిన్తే మహాల్తో వివాహము చేసుకున్నారు. వారు నియమిత కాలము గడుచుటకు కూడా ఎదురు చూడలేదు. ఈ యొక్క వివాహము గురించి కూడా తబిరీలో ఈ విధముగా గలదు. హజరత్ ఖాలిద్ ఉమ్మె తమీం మిన్హాల్ యొక్క కుమార్తెతో వివాహము చేసుకున్నారు. ఆ యొక్క నియమిత కాలము ముగియక ముందే ఆమెను తమ వద్దకు తీసుకున్నారు. ఎందుకనగా అరబ్బులు యుద్ధములో స్త్రీలతో సంబంధము ఏర్పరచుకుని వారిని నిందించేవారు. అల్లామా ఇబ్న్ కసీర్ ఇట్లు వ్రాసినారు, అనగా లైలా బిన్తే మహాల్ ఆమెకు ధర్మబద్ధమైనప్పుడు హజరత్ ఖాలిద్ ఆమెతో వివాహము చేసుకున్నారు. అల్లామా ఇబ్న్ ఖల్కాన్ ఇట్లు వ్రాసినారు, ఉమ్మె తమీం 3 నెలల తర్వాతనే హజరత్ ఖాలిద్ బిన్ వలీద్తో వివాహము చేసుకున్నారు. ఖాలిద్ బిన్ వలీద్ ఆమెకు వివాహ సంబంధము కొరకు సందేశము పంపగా ఆమె స్వీకరించినారు. హజరత్ షా అబ్దుల్ అజీజ్ దెహ్ల్వీ ఈ యొక్క విమర్శకు సమాధానం ఇస్తూ ఇట్లు వ్రాసినారు, ఈ యొక్క సంఘటన మొత్తం కల్పితమైనది. ఇది ఎలాంటి నమ్మకమైనటువంటి పుస్తకములో వ్రాయబడలేదు. కొన్ని నమ్మకం లేనటువంటి పుస్తకములలో ఈ యొక్క కథనము మనకు లభిస్తుంది. ఏది ఏమైనప్పటికీ మాలిక్ బిన్ నువైరా ఆ స్త్రీని చాలా కాలం క్రితమే విడాకులు ఇచ్చి విడిచిపెట్టి ఉండెను. మాలిక్ బిన్ నువైరా భార్యగా ఆమె ఉండెను. ఆమెను విడిచిపెట్టి ఉన్నందున అతను హతము అయిన తర్వాత హజరత్ ఖాలిద్ బిన్ వలీద్ వెంటనే ఆమెతో వివాహము చేసుకునిరి. వాస్తవానికి వివాహము చేసుకోదలచిరి. కానీ మాలిక్ బిన్ నువైరా ఆ యొక్క స్త్రీని చాలా కాలం క్రితమే విడాకులు ఇచ్చి విడిచిపెట్టెను. ఈ మూర్ఖతములో ఉన్నటువంటి యొక్క ఆచారము ఏమనగా, కొంతమంది తమ భార్యకులకు విడాకులు ఇచ్చి తమ ఇంట్లోనే ఉంచుకునేవారు. ఈ యొక్క మూర్ఖత్వపు ఆచారంను తొలగించుటకు పవిత్ర ఖురాన్లో ఈ సూక్తి అవతరించినది. వైజా తల్లఖ్తుమున్ నిసా ఫబలగ్న అజలహున్న ఫలా తాజులుహున్న, అనగా మీరు స్త్రీలకు వివాహం ఇచ్చినప్పుడు వారి యొక్క నియమిత కాలము పూర్తి అయిన తర్వాత వారిని ఆపకండి. కావున ఈ యొక్క స్త్రీ కూడా నియమిత కాలము పూర్తి అయిన తర్వాత ఆమె వివాహమునకు అర్హురాలైనది. ఆ తర్వాతనే ఆమెను హజరత్ ఖాలిద్ తమ ఇంటికి తీసుకొని వచ్చిరి. హజరత్ ఖాలిద్ వివాహము గురించి మరొక రచయిత ఇట్లు వ్రాసెను, ఉమ్మె తమీం పేరు లైలా బిన్తే సనాన్ మిన్హాల్ ఉండెను. ఈమె మాలిక్ బిన్ నువైరా భార్యగా ఉండెను. హజరత్ ఖాలిద్ ఆమెతో వివాహము చేసుకునేటకు చాలా యుద్ధము చేసినారు. ఈ యుద్ధము జరిగిన తర్వాత దీని గురించి చాలా చర్చలు కూడా జరిగినవి. వాటి యొక్క సారాంశం ఏమనగా, ఖాలిద్ మీద ఒక ఆరోపణ జరుగుతుండెను. ఉమ్మె తమీం యొక్క అందమును చూసి ఆమెను వివాహము చేసుకోదలసిరి. కావున వారు ఇంకా ఓపిక పట్టలేకపోయినారు. ఆమెను బంధించిన తర్వాత వివాహము చేసుకున్నారు. దీని భావమేమనగా, నౌజ్ బిల్లా, ఇది వివాహము కాదు, వ్యభిచారమయ్యను. కానీ ఈ యొక్క విషయము కల్పితమైనది, పూర్తిగా అబద్ధమైనది. ఇది నమ్మశక్యం కాదు. ఎందుకనగా గత ప్రాచీన ఆచారము ప్రకారము నమ్మకస్తమైనటువంటి పుస్తకములలో దీనికి ఎలాంటి సాక్ష్యము లభించలేదు. ఇవన్నీ కేవలం ఒక కథనములు మాత్రమే. అల్లామా మావర్ది ఇట్లు తెలిపినారు, ఖాలిద్ మాలిక్ బిన్ నువైరాను ఎందుకు హతమార్చినారంటే అతను జకాతును నిలిపివేసెను. దాని వలన అతను హత్యకు గురయ్యను, ఆ శిక్షకు గురయ్యను. ఆ తర్వాత ఉమ్మె తమీం యొక్క వివాహం అతనితో ముగిసిపోయెను. కావున ఆమె తిరుగుబాటుదారుల స్త్రీలలో ఉన్నందున శాసనము ప్రకారము యుద్ధములో జరిగిన విధముగా ఆమె బందీగా వచ్చెను. కావున ఆమె బందీ, ఆమె హత్యకు గురి కాలేదు. ఇమాం సర్ఖసి కూడా దీని విషయమును తెలిపినారు. ఉమ్మె తమీం ఖైదీగా వచ్చినప్పుడు ఖాలిద్ ఆమెను తమ కొరకు ఎన్నుకొనెను. ఆమె ధర్మబద్ధమైనది. ఆ తర్వాతనే ఆమెతో వివాహ సంబంధములు ఏర్పరచుకున్నారు. షేక్ అహ్మద్ షాకిర్ కూడా ఈ విషయము గురించి ఇంకా వివరణ ఇస్తూ ఇట్లు వ్రాసిరి, ఖాలిద్ ఉమ్మె తమీం అతని కుమారుడు కూడా బందీగా వచ్చిరి. కావున యుద్ధ ఖైదీలుగా వచ్చినప్పుడు వారి కొరకు ఎలాంటి నియమిత కాలం ఉండదు. ఒకవేళ ఆమె గర్భవతి అయినచో గర్భము ప్రసవం వరకు
ఆమెకు అవకాశం ఉండెను. కానీ ఆమె గర్భవతి కాదు. కావున ఒక్క నెలలోపే ఆమె ధర్మబద్ధమైనది. ఈ యొక్క విషయము కూడా నిజంగా మనకు మంచిగానే అనిపిస్తున్నది. కావున ఖాలిద్ యొక్క వ్యతిరేకులు, శత్రువులు ఈ యొక్క విషయమును వారు తమకు అనుకూలంగా మర్చుకొని ఈ విషయములో అబద్ధము చెప్పిరి. మాలిక్ బిన్ నువైరా ముస్లిం, ఖాలిద్ అతన్ను హత్య చేసి అతని భార్యను కొరకే హత్య చేసినాడని అంటున్నారు. ఇది ఒక వాస్తవానికి ఖాలిద్ మీద ఆరోపణ, నింద మాత్రమే. ఈ యొక్క వివాహం వలన అరబ్ యొక్క ఆచారములకు వ్యతిరేకంగా నడవడం జరిగింది. ఒకరిద్దరు ఖాలిద్ గురించి మాలిక్ బిన్ నువైరాను హత్య చేసి అతని భార్యతో వివాహము చేసుకున్నాడు యుద్ధ భూమిలోనే అని అంటున్నారు. మూర్ఖత్వ కాలంలో ఇస్లాంలో కూడా అరబ్బుల యొక్క ఆచారముకు వ్యతిరేకంగా ముస్లిములు నడుచుకున్నారు. ఇస్లాం యొక్క శాసనము ప్రకారము వారు అమలు చేసినారు. ఒకరిద్దరు అనటం సత్యదూరమైన విషయం. అరబ్బులలో ఇస్లాం కంటే ముందు యుద్ధములలో శత్రువులపై విజయము సాధించిన తర్వాత వారి యొక్క స్త్రీలతో వివాహము చేసుకొనుట వారు గర్వముగా భావించేవారు. డాక్టర్ అలీ మొహమ్మద్ సలాబీ ఇట్లు వ్రాసిరి, ఈ సంఘటన మొత్తం శాసన ప్రకారము జరిగినది. ఖాలిద్ చేసినది సమంజసమే. శాసనంగా ఇందులో ఎలాంటి తప్పు లేదు. ఖాలిద్ ఈ విషయంలో ఎలాంటి తప్పుకు పాల్పడలేదు. ఖాలిద్ను విమర్శించుట తగదు. ఎందుకనగా యుద్ధములోనే వెంటనే వివాహము చేసుకోవడం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా చేసుకున్నారు. మరీసి అనే యుద్ధము తర్వాత వెంటనే జువైరియా బింతె హారిస్తో వారు వివాహము చేసుకున్నారు. ఇది తమ జాతి కొరకు చాలా గొప్పగా శుభప్రదముగా జరిగినది. ఈ యొక్క వివాహము వలన అతని యొక్క కుటుంబంలోని, ఆమె కుటుంబంలోని 100 మంది విడుదల చేయబడడం జరిగింది. ఎందుకనగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు వారు అత్తగారు అయినారు. ఈ యొక్క వివాహము వలన అతని యొక్క తండ్రి, ఆమె తండ్రి హారిస్ బిన్ జిరార్ కూడా ఇస్లాం స్వీకరించెను. ఇదే విధంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖైబర్ యుద్ధం తర్వాత వెంటనే సఫియా బింతె హుయ్ బింతె అఖ్తబ్తో కూడా వివాహం చేసుకున్నారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విషయంలో కూడా మనకు ఆదర్శముగా నిలిచినారు. కావున ఈ విషయము అనగా ఖాలిద్ బిన్ వలీద్ చేసినటువంటి విషయంలో మనము నిందించడం కానీ ఆరోపించడం కానీ సరికాదు. ఈ విషయములన్నిటినీ నేను ఎందుకు తెలుపుతున్నానంటే, కొందరు తక్కువ విద్య గలవారు ఈ యొక్క ప్రశ్న లేపుతుంటారు. హజరత్ అబూబకర్ రజల్లాహు తాలా అన్హు తప్పు చేసినారు, హజరత్ ఉమర్ సరిగ్గా వ్యవహరించిరి, ఈ విషయంలో హజరత్ అబూబకర్ నౌజ్ బిల్లా న్యాయముగా వ్యవహరించలేదు, వారు తప్పుగా హజరత్ ఖాలిద్ బిన్ వలీద్ను బలపర్చినారు అని అంటుంటారు. ఈ యొక్క విషయములన్నిటినీ మనము చూసినట్లయితే హజరత్ అబూబకర్ నిర్ణయించిన తీర్పు సరైనదని, ఈ యొక్క ఆరోపణ హజరత్ ఖాలిద్ బిన్ వలీద్పై తగదని నిరూపితమవుతుంది. హజరత్ ఖాలిద్ యమామా వైపు బయలుదేరుచే గురించి కూడా మనకు కథనము లభిస్తుంది. హజరత్ అబూబకర్ హజరత్ ఖాలిద్ బిన్ వలీద్ను ఇట్లు ఆదేశించిరి, వారు అసద్, గత్ఫాన్, మాలిక్ బిన్ నువైరా మొదలగు వాటిని ఓడించిన తర్వాత యమామా వైపు వెళ్ళవలను. ఇందుకు చాలా గట్టిగా వారు ఆదేశించిరి. షరీక్ బిన్ అబ్దా ఫజారి ఇట్లు తెలిపిరి, నేను కూడా వారితో ఉండిని. బుజాఖా యుద్ధములో నేను కూడా పాల్గొన్నాను. హజరత్ అబూబకర్ సేవలో నేను హాజరైనాను. వారు ఖాలిద్ కొరకు ఒక ఉత్తరం వ్రాసి నాకు అందించినారు. అందులో ఇట్లు వ్రాసి ఉండెను, నేను నీ కొరకు ఒక సందేశము పంపుతున్నాను. నీ యొక్క ఉత్తరము నాకు లభించినది. బుజాఖాలో అల్లాహ్ మీకు యుద్ధములో విజయము లభించిన విషయం, అందించిన విషయము నువ్వు రాసినావు. అసద్, గత్ఫాన్తో పాటు నీ యొక్క విషయంలో కూడా నువ్వు రాసినావు. నువ్వు యమామా వైపు వెళుతున్నావని కూడా తెలిపినావు. కావున నేను నీకు ఆదేశించున్నది ఏమనగా, ఏకైక అల్లాహ్ తాలాతో భయపడుము. నీ వెంట ఉన్నటువంటి ముస్లింలతో మృదువుగా వ్యవహరించుము, వారితో ఒక తండ్రిగా వ్యవహరించుము. ఓ ఖాలిద్, జాగ్రత్తగా ఉండుము. బనీ ముగీరాలో ఉన్నటువంటి గర్వము, అహంకారముతో నువ్వు దూరముగా ఉండుము. నీ గురించి నేను ఎన్నడూ వారి మాటలను తిరస్కరించని మాటలను కూడా తిరస్కరించినాను. కావున నువ్వు బనీ హలీఫ్తో ఎదురించుటకు వెళ్ళుము, కానీ జాగ్రత్తగా ఉండుము. బను హనీఫా వలె ఇంతవరకు నువ్వు ఎప్పుడూ పోరాడలేదు. వారు మీకు వ్యతిరేకంగా ఉన్నారు.
వారి యొక్క దేశము కూడా పెద్దది. కావున అక్కడికి చేరుకొని స్వయంగా నువ్వు సైన్యమును చక్కదిద్దుకొనుము. నీ కుడి ఎడమవైపు ఒక్కొక్క వ్యక్తిని నియమించుము. అలాగే సవారీ చేస్తున్నటువంటి వారిపై కూడా ఒకరు నియమించుము. పెద్ద అనుచరులు, ముహాజిర్లు, అన్సార్లు ఎవరైతే నీతోటి ఉన్నారో వారితో క్రమం తప్పకుండా సలహాలు తీసుకొనుము. వారి యొక్క స్థాయి అంతస్తులను నువ్వు గుర్తించుము. పూర్తి సన్నాహాలతో రణభూమిలో శత్రువుతో నువ్వు యుద్ధము చేయుము. వారిపై అకస్మాత్తుగా దాడి చేయుము. బాణములకు బదులుగా బాణములు, బర్చీలకు బదులుగా బర్చీలు, ఖడ్గములకు బదులుగా ఖడ్గములతో యుద్ధము చేయండి. వారి యొక్క ఖైదీలను మీరు ఖడ్గములపై ఉంచండి, అనగా వారితో భీకరంగా పోరాడండి. వారిని అగ్నిలో పడవేయండి. జాగ్రత్తగా ఉండుము. నా యొక్క ఆదేశమును పట్ల నువ్వు అవిధేయత వహించకుము. వస్సలాము అలైక. ఈ యొక్క ఉత్తరము ఖాలిద్కు లభించిన తర్వాత వారు చదివిరి, ఇట్లనిరి, మేము విన్నాము, మేము దీనిని పూర్తిగా విధేయత వహిస్తాము. ఖాలిద్ ముస్లింలతో పాటు సన్నాహాలు చేసుకొని బను హనీఫా అనగా ముసైలమా వారి యొక్క నాయకత్వంలో ముసైలమా కజ్జాబుండెను. అతన్ని హతమార్చుట కొరకు బయలుదేరిరి. అన్సార్లోని సాబిత్ బిన్ ఖైస్ బిన్ షమాం వారికి నాయకుడుగా ఉండెను. అలాగే మార్గభ్రష్టుల వైపు ఎవరైతే వెళ్తుండిరో మార్గంలో వస్తున్నటువంటి మార్గభ్రష్టుల ప్రాంతములలో మార్గభ్రష్టులను వారు తీవ్రంగా శిక్షించిరి. అటు హజరత్ అబూబకర్ ఖాలిద్ రక్షణ కొరకు వెనుక నుండి మరొక పెద్ద సైన్యమును మంచి ఆయుధములతో సిద్ధము చేసి పంపించిరి. వారు ఖాలిద్పై వెనుక నుండి మరెవరు దాడి చేయకూడదని భావించిరి. ఖాలిద్ యమామా మార్గం నుండి బయలుదేరిరి. అక్కడ అనేక గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి తెగలు ఎవరైతే మార్గభ్రష్టులైనారో వారితో యుద్ధము చేసి వారిని తిరిగి ఇస్లాంలో చేర్పించినారు. ఈ మార్గములోనే సజాతో మిగిలిపోయినటువంటి సైన్యమును వారికి ఈ విషయం తెలుపగా వారిని హతమార్చినారు, వారికి శిక్షలు విధించినారు. ఆ తర్వాత యమామాపై దాడి చేసినారు. యమామా యుద్ధము వివరములు ఇన్షాల్లా తర్వాత ప్రస్తావింతును. الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله ونشهد أن محمدا عبده ورسوله عباد الله رحمكم الله إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون اذكروا الله يذكركم وادعوه يستجب لكم ولذكر الله أكبر.